ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిజం గురించి నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకుంటాను. నీకు నిజానికి మధ్య నేనుంటాను. మీ అమ్మని ఓడించా, ఇప్పుడు నిన్ను ఓడించబోతున్నా. నీ ఓటమి పేరు తాయారు. రూపం ఇది. మినిస్టర్, ఏమయ్యా హీరో, మీ హీరోయినే తగ్గమని చెప్తుంది కదా. మీ ఎదురుగా ఉంది మినిస్టర్ అని మర్చిపోకు. నేను తలుచుకుంటే మీ ఇద్దరి జీవితాలు తారుమారైపోతాయి. ఏడవడం బాగా అలవాటు చేసుకో జగదాత్రి. ఎందుకంటే ఇక నుంచి మీ అమ్మ అవినీతి గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను, నువ్వు ఏడుస్తూనే ఉండాలి. నా ముందే కూర్చుంటావా? నిన్ను సౌండ్ చేయకు మినిస్టర్. నేను సౌండ్ చేయడం మొదలు పెడితే నీ కుర్చీనే కదిలిపోతుంది. నేనొక సామాన్యురాల్ని. మా అమ్మ పేరు మీదున్న బోర్డు తీయించి నీ పేరు పెట్టించుకొని నా మీద గెలవడానికి నీ 25 ఏళ్ల పరపతిని పదవిని అడ్డు పెట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు గెలిచినట్టా, నేను గెలిచినట్టా? అయినా ఎప్పుడు మా అమ్మ మీద గెలిచాను, మా అమ్మని ఓడించాను అంటావేంటి? అసలు గెలిచింది మా అమ్మైతే 25 ఏళ్లు దాటింది, పదవులొచ్చాయి. అయినా కూడా మా అమ్మ పేరే మిమ్మల్ని వణికిస్తుంది. మా అమ్మ ఆలోచనే మిమ్మల్ని భయపెడుతుంది. ఇందులో మా అమ్మ ఓటమేంటో నాకు అర్థం కావట్లేదు. చావు ఎదురుగా ఉన్నా ఒక్క క్షణం కూడా మా అమ్మ కళ్ళల్లో భయం ఉండుండదు. ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకో. ఈ ఫైల్ నాకు ఇచ్చేసి మీరిద్దరూ ఇంటికి వెళ్ళిపోండి. లేదు నాకు మెడల్ కావాలి, నాకు ప్రమోషన్ కావాలి అనుకుంటే ఫోటోకి దండేస్తా. వినన్, ఈ వాటితో నీ చాప్టర్ క్లోజ్. ఈ ప్రూఫ్స్ చేరాల్సిన చోటుకే చేరతాయి. రేపు ప్రపంచానికి నిజంతో పాటు నీకు పని చేసిన ఏ ఒక్కరిని వదలను. చావుకెదురెళ్ళి నిజాన్ని బతికించాలనుకున్నా ఇన్స్పెక్టర్ కావ్య కూతుర్ని నేను. నీలాంటి వాళ్ళ బెదిరింపులకి భయపడతానని ఎలా అనుకున్నావు? ఓటమంటే ఎలా ఉంటుందో నీకు చూపించి జైలు జీవితాన్ని నీకు పరిచయం చెయ్యకపోతే నా పేరు డాటర్ ఆఫ్ కావ్యాని.